సినిమాలతోనే కాదు తన ఆలోచనలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలతో సెన్సేషనల్ అయ్యారు. తన పూరి మ్యూజిక్స్ పాడ్కాస్ట్ లో ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి జీవితం, ఆయన బోధనలు, నేను ఎవరో అనే ఆత్మ విచార సందేశాన్ని ఆధ్యాత్మిక కోణంలో ప్రేక్షకులకు ఆసక్తికరంగా వివరించారు పూరి జగన్నాథ్. మరి ఆ విశేషాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. టాలీవుడ్లో ఓ రేంజ్ క్రేజ్ ఉన్న సెన్సేషనల్ డైరెక్టర్స్ లిస్ట్లో దర్శకుడు పూరి జగన్నాథ్ టాప్ ప్లేస్లో ఉంటారు. పూరికి అతని మూవీ మేకింగ్ స్టైల్కి, అంతకు మించిన పూరి యాటిట్యూడ్, ఫిలాసఫీకి ఓ వర్గం ఫ్యాన్ బేస్ ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమా చేస్తూనే మరోవైపు తన పూరి మ్యూజిక్స్ ద్వారా ఫిలాసఫీ, జీవితం, ఆధ్యాత్మికతపై ఆలోచనలు పంచుకుంటున్నారు. పూరి జగన్నాథ్ తాజాగా ఆధ్యాత్మిక గురు రమణ మహర్షి గురించి మాట్లాడుతూ, నేను ఎవరు అనే ప్రశ్నే మహర్షి జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. 1879లో తమిళనాడులో జన్మించిన వెంకటరామన్ అయ్యర్ 16 ఏళ్ల వయసులో ఆత్మానుభవం పొందిన తర్వాత తిరువణ్ణామలై వెళ్లి అరుణాచలం పాదాల చెంత ధ్యాన జీవితం ప్రారంభించారని పూరి వివరించారు. మనస్సు లోపలికి తిప్పి నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవటాన్నే ఆత్మ విచారం అంటారని పూరి జగన్నాథ్ అన్నారు. రమణ మహర్షి చాలా సంవత్సరాలు మౌనంగా గడిపారని, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడేవారని పూరి చెప్పారు. విరూపాక్ష గుహల్లో ధ్యానంలో ఉండగా శరీరాన్ని పురుగులు గాయపరిచినా కూడా రమణ మహర్షి సమాధి స్థితి నుంచి బయటకు రాలేదని పూరి వివరించారు. అలాగే ఆశ్రమంలో అందరిలాగే సాధారణ జీవితం గడిపిన మహర్షి జంతువులను కూడా మనుషుల్లాగే గౌరవించేవారని గుర్తు చేశారు. గోవులక్ష్మి నుంచి కోతులు, కుక్కలు, నెమళ్ల వరకు ప్రతి జీవిలో ఆత్మ ఉందని ఆయన నమ్మేవారని పూరి చెప్పారు. నిశ్శబ్దం మోస్ట్ పవర్ఫుల్ టీచింగ్ అని చెప్పిన రమణ మహర్షి జీవితం మనకు శాంతి, ధ్యానం, ఆత్మజ్ఞానం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుందని అన్నారు. చివరిగా, నేను ఎవరిని అనే ప్రశ్నకు జవాబు కోసం కాదు, ప్రశ్నించే తనని తాను తెలుసుకోవటానికే ఆ అన్వేషణ అంటూ పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.